అదే చెప్తారు కేసీఆర్ గారిని శిక్షించాలి అంటే ఫోన్ ట్యాపింగ్ లో తప్పు చేస్తే ఆయన శిక్షించాలి, కానీ నిరూపించే బదులు కేవలం బురద జల్లడానికి పరిమితం అవుతున్నారా అని. బురద జల్లాల్సినటువంటి అవసరము మాకుందని అనుకోవడం లేదన్న. 2 ఏళ్ళు అయితే మీరు చూసారు కక్ష సాధింపు అనేది ఎక్కడ కూడా కనిపిస్తలేదు. మేము అసెంబ్లీ వారు వచ్చినప్పుడు గౌరవం అనేక సందర్భాలు చెప్పినాం. వ్యక్తిగా వారి హననం చేయాలని చెప్పిన ఆలోచన మాకు లేదు. వారి పరిపాలనలో జరిగినటువంటి అంశాలపైన విచారణ జరుగుతున్నప్పుడు వారి వ్యక్తిత్వం పెరుగుతుందా తగ్గుతుందా అనేది ప్రజలు చెప్పాలి, కాలం చెప్పాలి. అంతేగాని ఈరోజు జరిగినటువంటి అంశాలపైన టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది ఈ రోజు కదా మేము అన్నది. మేము ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా మా టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పినట్టు మాట ఆ రోజు చెప్పినాము. ఈరోజు జడ్జీలు సైతం మా టెలిఫోన్ కు ట్యాప్ చేస్తారని చెప్పినటువంటి మాట అన్నటువంటిది కూడా మనం చూసినాం. ఈరోజు సినిమా తారాలు వ్యాపార వర్గాలు ఎట్లా తెలిసింది అంటే వాళ్ళు నష్టపోయి వాళ్ళు మాట్లాడుకునేది విన్న తర్వాతనే కదా. ఈరోజు కవిత గారే అన్నారు, కల్వకుంట్ల కుటుంబం చేసిన కవిత గారు కూడా ఇప్పుడు మీ దానిలో కూడా చెప్పారు, నా ఫోన్ కు మా వారి ఫోన్ కు ట్యాప్ చేసి ఎలా తెలిసింది అది ఎలా తెలిసింది ఆమెకు, అది ఎలా తెలిసింది ఆమెకు మీకేమన్నా అర్థమవుతుందా? ఆమెకు ఎలా తెలిసి ఉంటది అది? ఈవెన్ గారికైనా నాకైనా ఎలా తెలుస్తుంది మా ఫోన్ ట్యాప్ అయితే? మీకైనా ఎలా తెలుస్తుంది ఫోన్ ట్యాప్ అయితే? వారు అన్నట్టు వేమనాడ రాజన్ననే రాత్రిపూట కలలో చెప్పిండ్రేమో కవిత గారికి. అదే విధంగా వేమనాడ రాజన్న యాదగిరి లక్ష్మీ స్వామి లేదు. శ్రవణ్ బాయ్ నువ్వు అట్లా కాదు, నీ ఫోన్ నా ఫోన్ కు ట్యాప్ అయిందన్న రోజు ప్రైవేట్ సమస్యలు కూడా మాట్లాడుకున్నాం మనము. అన్నా అవును, కానీ ఉగ్రవాదులు ఆటంకవాదులు వాళ్ళ ఫోన్ల పేరిట మీరు ఈ ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ పరంగా మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని చేసినటువంటి ప్రయత్నం బెడిసి కొట్టింది. కాబట్టి ఈ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుపోయే క్రమంలో చట్టం ఇంతకు రచన గారు చట్టం తన పని తయారు చేసుకుపోతుంది. సరే వారు అన్నట్టు సిట్ ఇచ్చిన నోటీసులలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా ఏమున్నాయో చట్టం చూసుకుంటది. మేము మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఇంకొక చర్చ. అమెరికా వెళ్ళారు, ఎవరు దావోస్ వెళ్ళారు, ఆ తర్వాత అమెరికా వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు. అయితే వెళ్ళి వచ్చే లోపు దీన్ని పూర్తి చేయాలని ఏమన్నా టార్గెట్ గా పెట్టుకున్నారా? అందుకే ఇంత ఫాస్ట్ గా సిట్టు మూవ్ అయిందా? అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు 2 ఏళ్ళు అవుతుంది ఎందుకు విచారణ జరుపుతలేదు అంటారు. విచారణ జరుపుతున్నామో ఇప్పుడే విచారణ జరపడం అవసరం అంటారు. అసలు మీకు చిత్తశుద్ధి అంటారు. కవిత గారు ఒక మాట, అసలు ఇది చిత్తశుద్ధి ఉందా, ఇది తేలుతుందా అని చెప్పంటారు. విచారణ జరగకపోతేనేమో ఇంకెందుకు విచారణ జరపరు అంటారు. విచారణ జరిపి కాళేశ్వరం సిబిఐకి అప్పగిస్తే సిబిఐ పట్టించుకోకపోతే సిబిఐని అడగారు. అంటే రకరకాలు, అంటే వాళ్ళు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మేము ఈ రోజు క్లియర్ గా ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన దానిపైన విచారణ జరిపే క్రమంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళు పోతున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఈరోజు సరే ఇప్పుడు టెక్నికాలిటీలో కేసీఆర్ గారు అఫిడవిట్ లో హైదరాబాద్ నందినగర్ లో ఉంది, టెక్నికల్ లో హరీష్ రావు గారికి సిద్దిపేటలో ఉంది. అక్కడ వారికి వీరికి ఎందుకు ఇచ్చినట్టు బహుశా వీరు కూడా హైదరాబాద్ నివాసం ఉంటుంది, వీళ్ళు పరిధిలో ఉన్నారు కాబట్టి ఇచ్చినాము. వారు విచారణకు హాజరై కలిసే సందర్భం వీరికి ఇక్కడ ఉంది కాబట్టి రమ్మని ఇచ్చి ఉంటారు. దానికి పెద్ద తప్పుగాని భావించడం ఒకటి, గోడ కంటి పెట్టినంత మాత్రం పెద్ద తప్పుగా నేరంగా కూడా భావించాల్సిన అవసరం లేదు. మన గ్రామాల్లో కూడా చూస్తాం, ఎక్కడైనా నోటీస్ ఇవ్వనప్పుడు రిజిస్టర్ పోటీ చేస్తాము, తర్వాత వ్యక్తిగతంగా కూడా పోయి గోడ దగ్గర అంటేసి తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేనప్పుడు చేసే ప్రాసెస్ అది. వాళ్ళు అవైలబుల్ లేనప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా లేకపోతే అలా గోడ ఖండించి వెళ్తారు. కానీ కేసీఆర్ ఉన్నారు కదా అవైలబుల్. అదే జరిగింది కదా ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటిది. అంతే, దాన్ని భూతద్దాలు చూడాల్సిన అవసరం లేదు. మేము వాటిని ఏదో ఇప్పుడు నేను ఒకటి వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారు అంటే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి అరెస్ట్ చేసిన వ్యక్తిత్వ హననం కాదా? ఆయన పైన ఆరోపణలు మీరు ఆ మాట్లాడినప్పుడు మీ మాట్లాడవలసి వస్తుంది. కాబట్టి చట్టం తన పని తయారు చేసుకుపోయే క్రమంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట ముమ్మాటికి వాస్తవమని లోక్డౌన్ కోడే కూర్చున్న సందర్భంలో జరుగుతున్న విచారణ. ఈ రోజు వారు బహుశా కేసీఆర్ గారు ప్రశ్నలు జవాబులు చెప్పుంటారు, ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం.